హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఒక డెలిషియస్ రెసిపీ చూపిస్తాను. దోస పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలో చిన్నగా చాప్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇవి మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ క్వాంటిటీ మీరు ఎంత చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ ఆనియన్స్ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు దోస పిండి బ్యాటర్ యాడ్ చేసుకోండి. ఇవి నార్మల్గా మనం పిండి పట్టుకుంటాం కదా, అది బ్యాటర్. ఆ బ్యాటర్ని ఇలా మనం యాడ్ చేసుకున్న చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర ఉన్న దాంట్లో యాడ్ చేసేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నారో అంత యాడ్ చేసుకోండి బ్యాటర్. అండ్ ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మనం యాడ్ చేసుకున్న చిల్లీస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. కొంచెం బ్యాటర్ అనేది థిక్గా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, అట్లా లూజ్గా కూడా ఉండకూడదు, మరి థిక్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మరి ఓవర్గా యాడ్ చేయకండి. మరి లూజ్గా ఉంటే సరిగ్గా రావు. మీడియంగా ఉండాలి, మరి థిక్గా కూడా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పొంగనాలకి బ్యాటర్ అనేది రెడీ. ఇప్పుడు పొంగనాల పెనంని స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎందుకు వేస్తాము అంటే అవి స్టిక్ అవ్వకుండా అండ్ ఆల్సో కింద బేస్ అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేశాక ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ యాడ్ చేసుకోండి. మరి ఫుల్గా యాడ్ చేయకండి. అండ్ ఆ హోల్స్ ఎంత ఉంటే అంత యాడ్ చేసుకోండి. ఇలా రిమైనింగ్ అన్నిటికీ ఇలానే యాడ్ చేసేసుకోండి. ఇలా బ్యాటర్ యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని 2 minutes కుక్ చేసుకోండి మీడియం హీట్లో. అప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది లోపల పిండి అంతా. ఒక 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది. 2 minutes తర్వాత ఇవనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది బేస్ అనేది. నేను కూడా ఇలానే టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్నాక ఒక 1 minute పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయినట్టే. ఇలా 1 minute తర్వాత ఇవి పక్కన తీసేసుకోండి. ఇప్పుడు ఒక బ్యాచ్ అనేది రెడీ. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇలా అన్నీ తీసేసుకున్నాక ఇంకా రిమైనింగ్ బ్యాటర్ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తాము, అది స్ప్రెడ్ అయినాక రిమైనింగ్ బ్యాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంటాం అంతే.
సో అంతే గాయ్స్, ఎంతో టేస్టీగా ఉండి గుంత పొంగనాలు అనేది రెడీ. మీ ఇంట్లో కానీ దోస బ్యాటర్ ఉంటే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను గుంత పొంగనాలు విత్ పల్లీ చట్నీ, దీని కాంబినేషన్లో అల్లం పచ్చడి బాగుంటుంది, టొమాటో పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.